ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు మనము డబ్బుల్ని ఎక్కడ పొదుపు చేయాలి అన్న విషయాల గురించి చాలా వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చాలామందికి వస్తున్న డౌట్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదంటే కార్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ తీసుకోవడం ఉత్తమమా అని అడుగుతున్నారు. ఏది బెటర్ అంటారు? ఇది యాక్చువల్గా టార్గెట్ బేస్డ్ అనమాట. కానీ నిజంగా చెప్పాలి అంటే డబ్బుని డబ్బే లాగుతుంది. సో ఇక్కడ మనము ముఖ్యంగా మీరు అడిగిన 3 అంశాలు మీ ప్రశ్నలో ఏంటంటే, ఒకటి మ్యూచువల్ ఫండ్స్, రెండోది కార్ లోన్ లేదంటే హోమ్ లోన్. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడున్న పెరుగుదల రేట్లలో అంటే హై ఇన్ఫ్లేషన్ బదులు చూసుకుంటే డబ్బులు ఎంతున్నా తక్కువే. అయితే ఇక్కడ అవసరాన్ని బట్టి అంటే నీడ్ బేస్డ్గా ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఒక మధ్యతరగతి కుటుంబం కానివ్వండి ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అందరికీ చాలా ఆశలు ఉంటాయి, కళలు ఉంటాయి. కార్ గురించే మనం మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్. సో కారు అఫ్కోర్స్ ఒక స్టేటస్ సింబల్గా ఉండాలి. మళ్ళీ కొంటే ఇలాంటి కారు కూడా కాదు. కొన్న తర్వాత డెఫినెట్గా స్టేటస్ ఆ సొసైటీలో బాగా పెరగాలి, చాలా దాంతోపాటు రెస్పెక్ట్ కూడా అనమాట. సో లైఫ్ స్టైల్ మారాయి. ఇప్పుడు దూరదర్శన్ కాలం నుంచి మనం ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి మర్సిడీస్ బెంజ్ ఈజ్ ది ఆబ్వియస్ చాయిస్. అది కూడా మర్సిడీస్ బెంజ్లో ఎంట్రీ మోడల్ లాంటిది కాదు, ఒక మంచి ఎస్యూవీ లాంటిది అనుకోండి. అంటే దాదాపు ఆ కార్కి ఒక 40 లక్షల రూపాయలు కంపెనీ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత స్థిరమైన కారు, ఎంత కాస్ట్లీ కారు, ఒక లగ్జరీని తెలియజేసే కారు, ఒక మీ వాల్యూని ఎలివేట్ చేసే అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. చాలామంది కొంటున్నారు ఈ మధ్య. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక లోన్ తీసుకోవాలి. ఒక కార్ తీసుకుంటే నిజంగా ఏంటంటే, డబ్బులు ఉన్నవాళ్ళు కూడా జనరల్గా క్యాష్ పెట్టి కొనరు. ఎందుకంటే ఆ కార్ని కొనేటప్పుడు దానికి ఒకవేళ లోన్గా తీసుకుంటే దానికి వచ్చే అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలాగే మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా జనరల్గా క్యాష్ ఉండదు వాళ్ళ దగ్గర. నేను ఒక రిచ్ పర్సన్ గురించి అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కావాల్సింది కార్ టార్గెట్ కాబట్టి దానికి ఒక కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. దానికి ఉన్న ఇంట్రెస్ట్ రేటు 7.5% వరకు ఉంటుందండి. సో 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కనీసము ఒక 4-5 ఏళ్ళు మీరు ఈఎంఐ కట్టాల్సిందే. అంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఒక కామన్ ఫిగర్ గురించి. అది 50,000 రూపాయలు, 50,000 రూపీస్ ఈజీగా ఒక యావరేజ్ ఈఎంఐ ఉంటుంది. సో ఈ యావరేజ్ని కట్టుకుంటూ ఒక కార్ని ఓన్ చేయాలి అనుకుంటే అదొక బర్డన్ అవుతుంది. ఆ విషయం ఎవరు గ్రహించరు. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారాలి, చాలా మంది ముందు మనము లగ్జూరియస్గా కనపడాలి, మన స్టేటస్ ఎలివేట్ అన్నట్టుగా మనం దర్శించుకోవాలి. సో ఇలాంటి విషయాలు ఏం జరుగుతుందంటే, బేసిక్గా ఎవ్రీబడి బ్రింగ్స్ అ బర్డన్ ఆన్ టు దేర్ హెడ్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అది రిచ్ పర్సన్ అయినా ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్న తర్వాత ఒక్కసారి మీరు ఆ కారు మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, దాన్ని ముట్టాల్సిన అవసరం కూడా లేదు. దాని రేట్ ఆటోమేటిక్గా డిప్రిషియేట్ అవ్వడం అనేది మొదలవుతుంది. అంటే ఇమీడియట్గా టచ్ అవ్వగానే 10-20% పడిపోతుంది రేట్ అక్కడ. సో ఏం చేయాల్సి వస్తుంది, మీరు 40 lakhs కార్కి కనీసం ఒక 20% మీరు డౌన్ పేమెంట్ కట్టాలా అంటే దాదాపు 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు అంటే 32 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటారు. సో ఆ ఈఎంఐ వచ్చేసేసి 50,000 మీరు కడుతూనే ఉంటారు. కానీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఇంకా అదనంగా రాబోయే ఖర్చుల గురించి మీరు ఆలోచించారో లేదో, కానీ ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే ఖర్చుల గురించి. ఎస్, కార్కి కావాల్సిన ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ఒక అడిషనల్ అమౌంట్, అంటే అపార్ట్ ఫ్రమ్ 40 lakhs 40 లక్షలు కాకుండా కావాల్సిన ఇన్సూరెన్స్. దాంతోపాటే పెట్రోల్ పోయించాలి బండిలో, రెగ్యులర్గా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సమ్వేర్ అబౌట్ 20,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది మినిమం, యావరేజ్గా చెప్తున్నాను. సమ్వేర్ అరౌండ్ 40-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి. దాంతోపాటే ఇప్పుడు కారు ఉంది కదా అని చెప్పేసి జనరల్గా ట్రావెల్ చేస్తారు. అంటే అది ఓఆర్ఆర్ కావచ్చు, మన అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే నేషనల్ హైవేసే కావచ్చు. అందులో కట్టాల్సిన మీరు టోల్ ట్యాక్స్ ఎలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, ఇంకో రేంజ్లో ఉంటుంది. అంటే ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకుంటే 50,000 మీరు ఈఎంఐ కడుతున్న ప్రకారంగా మిగతా ఎక్స్పెన్సెస్ చూసుకుంటే కనీసం ఒక 34,000 రూపాయలు అడిషనల్గా మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఆ విషయం గ్రహించాలి కొనే ముందు. కానీ కొన్న తర్వాత ఎలాంటి లాభం అంటూ ఓన్లీ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్పితే, ఒక లగ్జరీ తప్పితే మరొకటి ఉండదు. ఒకవేళ దీన్నే మనం కంపేర్ చేద్దాం, సేమ్ అదే 5 ఏళ్ల టెన్యూర్లో మీరు కార్ కొంటున్నారు, కానీ అక్కడ ఎలాంటి లాభం అయితే లేదు. బట్ ఎస్, మెంటల్ సాటిస్ఫాక్షన్, ఒక స్టేటస్ ఎలివేషన్, ఆ రెండు తప్పితే మూడోది లేదు అక్కడ. ఇదే 50,000 రూపాయల చొప్పున ఒకవేళ అదే మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి,
దాదాపు మీరు పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు చొప్పున మీరు మంత్లీ ఎస్ఐపి చేస్తారు ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎస్ఐపి చేసేటప్పుడు ఏమవుతుందంటే సేమ్ అదే 5 ఏళ్ల కోసం మనం చూస్తే మీరు పెట్టిన పెట్టుబడి 50,000 చొప్పున 5 ఏళ్ళకి అది 30 లక్షలు అవుతుంది. మీ ప్రిన్సిపల్ అమౌంట్ చెప్తున్నారు, ఇంకా మీకు వచ్చే ప్రాఫిట్ గురించి నేను చెప్పాల. ఓకే. సో 30 లక్షల వరకు మీరు పెట్టుబడిగా పెడుతున్నారు. 30 లక్షల పైన మీకు ఏదైనా లాభం ఉంటుందా? చాలా పెద్ద లాభం ఉంటుంది. హ్యూజ్ డిఫరెన్స్ ఇక్కడ. సో మీకు చెప్తాను. నా ఒకవేళ అదే 50,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వారికి ఎంత కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉంటుంది? మీరు 7.5% ప్రకారంగా మీరు ఒక కార్ కొంటున్నారు ఇంట్రెస్ట్ పెట్టేసేసి. ఆ కారు మీకు చాలా ఎక్స్పెన్సివ్గా అవుతుంది. ఎందుకంటే 40 లాక్ రూపీస్ కారు కాస్త మీకు దాదాపు ఒక 80 లక్షలు 90 లక్షల వరకు పడుతుంది. ఇక్కడ మీకు లాభం ఏంటంటే మీరు అదే 5 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి రిటర్న్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో దాదాపు ఒక 20%, 18%, 15% వరకు ఉంటుందండి. కానీ మనం ఒక మినిమం రిటర్న్ తీసుకుందాం. మినిమం రిటర్న్స్ 12% అనుకుందామండి. 12% ప్రకారంగా పర్ యానం మీకు రిటర్న్స్ వస్తే యుల్ మేక్ అరౌండ్ 65 lakh రూపీస్ నెట్ ప్రాఫిట్. మీరు కార్ తీసుకుంటే దాదాపు 80-90 లక్షల వరకు మీరు అప్పులో ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. బికాస్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ అనమాట. ఇక్కడ ఈ విషయం అందరూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు క్రెడిట్ని ఎక్కువగా వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన స్తోమతని మించి ఆ క్రెడిట్ని మనం యూటిలైజేషన్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇంపాక్ట్ అనేది క్రెడిట్ స్కోర్ పైనప్పుడు అది తగ్గుతూ ఉంటుంది. అది నెల కొద్ది. అఫ్కోర్స్ అండి నేను రెగ్యులర్గా కట్టున్నాను, మరి డిలేడ్ పేమెంట్స్ లేదు, చెక్ బౌన్సెస్ లేదు, నేను ఎలాంటి కైండ్ ఆఫ్ సెటిల్మెంట్ కూడా చేయడానికి నేను అడగలేదు. మళ్ళీ ఎందుకు తగ్గుతుంది? బికాస్ ఆఫ్ సింపుల్ రీజన్ ఈస్ ఓవర్ క్రెడిట్ యూటిలైజేషన్. ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్ కేస్ అదే 50,000 పెట్టుబడిగా పెట్టారు, రిటర్న్స్ మాత్రం మీకు ఇన్వెస్ట్మెంట్ 30 lakhsలో 35 lakhs వరకు ఎక్స్ట్రా వస్తుంది. అంటే 65 lakhs టోటల్ రిటర్న్స్ మీకు 5 yearsలో. అది కూడా రిస్క్ ఫ్రీ. రిస్క్ ఫ్రీ అని చెప్పేసి జనరల్గా ఈ మాట చెప్పకూడదు, బట్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చేస్తారో, అంటే షేర్ మార్కెట్లో షేర్స్ ఉన్నాయండి, అవి బాగా పెరగచ్చు లేదా జీరోనే అయిపోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక దేశానికి మరో పేరు అంటూ ఏదైనా ఉందంటే ఎకానమీని స్ట్రెంగ్తన్ చూపించాలి, అది ఇండెక్స్ ఫండ్. అంటే మన ఇండియాలో 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయండి, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎన్ఎస్సిలో ఉన్న ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభం ఉంటుంది మీరు అసలు ఊహించలేరు. ఎందుకంటే దేశంలోనూ దాదాపు 5,000 కంపెనీలో నుంచి సెలెక్ట్ చేసేసి జస్ట్ 50 కంపెనీస్ మాత్రమే ఇండెక్స్లో ఉంటాయి. సో ఇండెక్స్ ఎప్పుడు జీరో అవ్వదు. సో యు ఆర్ బౌండ్ టు మేక్ ప్రాఫిట్స్. ఓకే, లెట్ మీ గివ్ యూ సెకండ్ ఎగ్జాంపుల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కార్ గురించి. ఇప్పుడు మనం హోమ్ లోన్ గురించి మాట్లాడదాం. అయితే హోమ్ లోన్లో 2 సినారియోస్ ఉన్నాయండి, చాలా ముఖ్యం, గమనించాలి ఈ మాట. ఎందుకంటే హోమ్ లోన్ తీసుకుంటారు జనరల్గా, చాలామంది తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని అద్దెకిద్దామని చెప్పి ఆలోచిస్తారు. నేను ఎలాగైనా ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉండాలని చెప్పి ఆలోచనతో కొనరు, నాకు అది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కొంటారు. అయితే ఆదాయం రూపంలో ఒక రెంట్ రావాలి. మీరు 50,000 రూపాయల ప్రకారంగా మీరు ఈఎంఐ కడుతుంటే మీకు 50,000 రూపాయలు రెంట్ రాదండి. ఎంత వస్తుంది? మహా అంటే 10,000, 15,000, దట్స్ ఇట్ మ్యాక్స్. అలాంటి రెంట్ మీకు కట్టాల్సిన ఈఎంఐకి అసలే సరిపోదు. అంటే మళ్ళీ మీ పాకెట్లో నుంచి మీరు పెట్టి మరి అది ఈఎంఐని పూర్తి చేయాలి. సో ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. సో ఇక్కడ మీరు ఎలా పర్పస్ని సర్వ్ అవుతుంది? ఎందుకంటే చాలామందికి ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కార్లో రాదు. ఇల్లు తీసుకొని రెంటల్ కోసం ఇద్దాం అనుకుంటున్నారు, రిటర్న్స్ రావు. ఒకవేళ సినారియో నెంబర్ 2, మీరు ఇల్లు కొంటున్నారు కానీ మీ సొంత ఉపయోగం కోసం కొంటున్నారు, మీ ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటున్నారు. సో ఫ్యామిలీతో పాటు అక్కడ ఉండాలి అంటే మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే రెంటెడ్ హౌస్లో ఉన్నారో ఆ రెంట్ అయితే మీకు మిగులుతుంది కదా. సో దట్స్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే అదే రెంటెడ్ హౌస్లో ఉంటూ మీరు ఒకవేళ 20 ఏళ్ళు గడిచేసినా కానీ మీరు ఆ ఇల్లు మాత్రం సొంతంగా చేసుకోలేరు. ఎందుకంటే రెంటెడ్ హౌస్ ఇస్ రెంటెడ్ హౌస్. అదే ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కొని అక్కడ రెంట్ సేవ్ చేస్తున్నారు, పైగా నెక్స్ట్ 20 yearsలో మీకు ఆ ఇల్లు కూడా మీ సొంతం అవుతుంది. సో దట్స్ అ బ్యూటిఫుల్ లాజికల్ ఇన్వెస్ట్మెంట్ అంటాను. అయితే ఇక్కడ మనము ఇన్ కేస్ ఎవరైతే ఇల్లు కొనేసేసి రెంట్కి ఇద్దామనుకుంటారో వాళ్ళు రెంట్కి ఇవ్వకుండా అదే 50,000 ఒకవేళ స్పేర్ చేయగలిగితే ఎవ్రీ మంత్ ఎస్ఐపిగా ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను ఫర్ 20 years వరకు. కెన్ యూ ఇమాజిన్ ఎంతవరకు అవ్వచ్చు అది టోటల్ రిటర్న్స్? 1,20,00,000. ఓ మై గాడ్, సీరియస్లీ? అబ్సల్యూట్లీ. ఇన్ ఫిగర్స్ చెప్తున్నాను, 1,20,00,000 రూపీస్. అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు అగైన్ మళ్ళీ సింపుల్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ చెప్తున్నాను. మరి 20%, 18%, 15% కాదు, 12% రిటర్న్స్తోని మనము తక్కువ రిటర్న్స్ ప్రకారంగా అంచనా వేసినా మీకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. ఈ మాట నేను ఎందుకు అన్నాను ఖచ్చితంగా అంటే,
ఇప్పుడు మనం 2023లో ఉన్నామండి. నెక్స్ట్ 20 years వరకు మన భారతదేశానికి చెందిందనమాట ఈ ప్రపంచం. ఈ విషయం అంతా ప్రపంచంలో అందరికీ తెలిసి మాట, ఇది ఓపెన్ సీక్రెట్. భారతీయులు ఇప్పుడు నేను ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఇలాంటి కారు కొనాలి, ఇల్లు కొనాలి, రెంటల్ పర్పస్ కోసం, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఇదే రైట్ టైం 2023లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను 20 years వరకు నేను చెప్తున్నాను. ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ అంటే మీకు పిల్లలు ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, మీ ఫ్యామిలీ కోసము, స్పౌస్ కోసము, వీళ్ళందరి కోసం ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ బాగా మార్కెట్స్ పెరిగిపోయిన తర్వాత దొరకదండి. ఇప్పుడు జస్ట్ ఇండెక్స్ చూసుకుంటే 19,800లో ఉంది. ఇక్కడ నుంచి 1,00,000 పాయింట్లు దాటబోతుంది ఎన్ఎస్సి ఇండెక్స్. ఇది నేను చెప్పట్లేదు, వరల్డ్ వైడ్లో ప్రతి ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆక్స్ఫర్డ్ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఇది నేను చెప్పట్లా. సో ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఖచ్చితంగా ఇలాంటి ఛాన్స్ని వదులుకోవద్దని చెప్తాను. 50,000 ఒకవేళ ఎస్ఐబిగా పెట్టగలిగారనుకోండి, డెఫినెట్లీ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. సో చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ క్లియర్ అయిపోయింది అని కూడా చెప్తాను నేను. ఇలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, దానికి లోన్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, ఇలాంటి ఏ విషయం పైన మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? షూర్. ఇది ఇంకొక గోల్డెన్ ఛాన్స్ అంటాను. ఎందుకంటే ఈ 15th రాబోయే సండే అక్టోబర్ నెలలో మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరి కోసం ఈ అవసరం క్లాస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరూ లోన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఏమైందంటే ఎవ్రీబడీ ఈజ్ కంప్లీట్లీ షేకెన్ అప్ అనమాట. చాలా బ్యాడ్ పరిస్థితుల్లో, స్పెషల్లీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే బిజినెసెస్ మూతబడుతున్నాయి, చాలామంది జాబులు పోయాయి, అప్పుల మీద అప్పులు తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నారు, లోన్ యాప్స్లోకి వెళ్ళేసేసి చైనీస్ లోన్ యాప్లో కొంతమంది అయితే ₹1,00,000 జీతం ఉన్న కూడా ₹2,000 లోన్ తీసుకున్నారు. ఇట్ వాస్ పథెటిక్. అసలు అంటే ఎంత దిగజారిపోతుందన్నమాట అవసరం అనేది. అంటే ఏమవుతుందంటే వెనక ముందు ఆలోచించకుండా ఫస్ట్ నాకు డబ్బు కావాలి, ఈ డబ్బును అక్కడ ఇచ్చేయాలి అంటే ఇక్కడ తీసుకున్న డబ్బుని అక్కడ ఇవ్వడం, అక్కడ తీసుకున్న డబ్బుని ఇంకొక చోట్ల ఇవ్వడం, అదే చేస్తున్నారు. కానీ ఒక ఫైనాన్షియల్ సొల్యూషన్ అనేది మాత్రం వీళ్ళకి దొరకట్లా. వీళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీకున్న అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, ఆర్ కొత్త అప్పులు చేసుకోవాలనుకుంటున్నారా, దానికి ప్లానింగ్ ఏంటి, దానికి స్ట్రాటజీ ఏంటి, క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయిందా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి స్ట్రాటజీ ఏంటి, దానికి కావాల్సిన ట్రిక్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతాయి. అలాగే ఇందాక మనం ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్లో పోర్ట్ఫోలియో కూడా మీరు క్రియేట్ చేసుకునే స్ట్రాటజీ మీకు నేర్పించబడుతుంది అనమాట. సో డెఫినెట్గా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే నెంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. మా టీం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. అండ్ ఈ క్లాస్ పర్సనల్గా నేను తీసుకోబోతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో విన్నారు కదా, మరి మీరు కూడా బిజినెస్ పరంగా ఏదైనా లోన్ కావాలి అనుకున్నా, లేదు లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నా, లేదు అప్పు చేసాము, అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి ఏ విషయాలకైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, గైడెన్స్ కావాలి, దాని నుంచి బయటపడే అవకాశాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.